హలో. గోపి గారు నమస్కారం సార్. సార్ నమస్తే అండి, చెప్పండి ఎవరు? నా పేరు వెంకటనాయన. చెప్పండి సార్. అదే మీ వీడియోలు చూస్తున్నా బాగా. ఓకే అండి. చాలా బాగున్నాయి. ఉమ్, నాన్న నాకు జర పెరాలసిసే. అయ్యో సార్. జర అదే మనోడు వచ్చిండు ప్రేయర్ చేస్తాను. ప్రేయర్ చేస్తే ఇలా రోగాలు తగ్గిపోతే నేను కూడా ఇంకా అందరం ప్రేయర్ అదే చేస్తూ చేస్తాను కూర్చోవచ్చు వస్తే సార్. ఇక మా వాళ్ళు ఉమ్, ఉండి జర ఉమ్. శుక్రవారం ప్రసాదం తీసుకోండి. అయ్యో, మంచి దెబ్బ వేశారు. తీసుకో. ఏమన్నాడండి? ఇక ప్రేయర్ చేస్తుంటే ఉమ్, నిద్ర చేయబెట్టకని మా అమ్మ తిట్టింది. ఆ, నిద్ర చేయబెడతావు పొద్దున్న అని. ఉమ్, ఉమ్. అయితే సరే అని వెళ్ళిపోయాడు. అకౌంట్ వెళ్ళిపోయాడు. ప్రసాదం ఏం అకౌంట్ తీసుకోలేదా? తీసుకో తర్వాత చేదు అంటే తీసుకోలేదు. నేను దేవుని లాంటి పోయినా. ఉహుం, నీకెందుకు రా ఆయన నీ ప్రసాదం నీ పేరు నాకు వద్దని. ఉమ్. అవునా ఇది ఇప్పుడు వాళ్ళు కూడా ఏదో అన్ని బొమ్మలు పెడుతురు కదా చర్చిలా, విగ్రహారాధన అంటారు కదా. ఆ, ఆ, ఆ. మరి చర్చిలలో బొమ్మలు పెడుతురు వేసుది మీది. అవునవును, పెడుతున్నారండి. మరి వాళ్ళు చేస్తున్నారు కదా. విగ్రహారాధన చేస్తారు, వాళ్ళు చేస్తూ చేయకూడదని చెప్తుంటారు. అది రెండు రకాలు ఉన్నారు దీంట్లో. ఆ, కేథలిక్లు అంటారు, కేథలిక్లు ప్రొటెస్టెంట్లు అంటారు. ప్రొటెస్టెంట్లు ఏమో విగ్రహారాధన చేయకూడదని చెప్తారు. ఆ, కేథలిక్లు ఏమైనా విగ్రహారాధన చేయొచ్చు, తప్పు కాదని చెప్తారు. దీంట్లో రెండు రకాలు ఉన్నారు. అది ఈ రెండు రకాలు వీళ్ళే. మళ్ళీ కేథలిక్ లో ఇంకొక రెండు రకాలు ఉన్నారు. ఆ, యేసుని పూజించేవాళ్ళు, మేరీని దేవతగా పూజించేవాళ్ళు. మళ్ళీ కేథలిక్ లోనే రెండు రకాలు, యేసుని మేరీని పూజించేవాళ్ళు. యేసు దేవుడిగా పూజించేవాళ్ళు ఒక బ్యాచ్. ఆ. యేసును కన్న తల్లి మరియా ఇంకా యేసు కంటే గొప్పదని చెప్పి ఆమెను పూజించే ఒక బ్యాచ్ ఉంది. అవునా. కేథలిక్లు ప్రొటెస్టెంట్ వీళ్ళిద్దరు. ఇంకొక బ్యాచ్ ఉంది, మూడో బ్యాచ్ ఉంది. ఆహా. యెహోవా మాత్రమే దేవుడు, అసలు వీళ్ళు ఎవరు దేవుళ్ళు కాదని చెప్పి ఇంకొక బ్యాచ్ ఉంది. యేసు దేవుడు కుమారుడు కాబట్టి యేసుకి యెహోవా సంబంధం లేదని చెప్పి ఇంకొక బ్యాచ్ ఉంది. మొత్తం 3-4 రకాల బ్యాచ్లు ఉన్నాయి ఇంట్లో. మా నల్గొండనా. ఆ, మా అన్నయ్య కూతురు ఇట్లనే ఇక ఫ్రెండ్స్ అని పోయి బాగా దాంట్లో బాగా ఇదైంది అనమాట. ప్రేర్ ఇదయ్యి చేస్తామని చాలా వచ్చారా? మరి ఎప్పుడు లోపల వస్తుందని చెప్పారు, టైం ఏమని చెప్పారా తగ్గిపోతుందని? చర్చికి వస్తావా అన్న తగ్గుతుంది అంటే, ఉమ్, నువ్వు తగ్గిపోయిరా నాయన మొత్తం నాది చెయ్యి వస్తలేదు, చెయ్యి తగ్గితే మాత్రం ఉమ్, వస్తా అన్న. ఉమ్, వస్తా అంటే నువ్వు రావాలన్నాడు. ఉమ్. ఈయన పోరని చదువుదాం. అదేంటి సార్, చర్చికి రాకపోతే ప్రార్థన చేస్తే తగ్గియడా అండి? చర్చికి రావాలా? మీరు గుడికి పోతారు కదా అంటే, మేము గుడికి పోతాం రా నాయన, రోజు ఆ, పోతాం. ఆ. అంటే చర్చి ఏం అంటున్నావు కదా లేదండి, నువ్వు. మిమ్మల్ని చూపించి ఇంకో నలుగురు ఆకట్టుకుంటారు అక్కడ. చూడండి, ఈయనకి హెల్త్ బాగాలేకపోయినా చర్చికి వచ్చాడు, మనం లేదు తగ్గి. నాకు కొద్దిగా తెలుసులే అన్న. ఎందుకంటే మా అన్నయ్య కూతురు ఉహుం, ఈ ట్రాప్ లో పడి చాలా ఇబ్బంది అయింది ఒక 2 సంవత్సరాలు. ఉహుం, తల్లిదండ్రుల మాట వినకపోవడము, ప్రేర్ చేయడం ఉహుం, జరిగింది. అట్లా మాకు అది ఈ మధ్యలో దాదాపు ఒక 1 ఇయర్ నుంచి వీడియోలు చూస్తున్నాను నేను కూడా. ఉహుం, అప్పుడు లేవు. ఉహుం. చూస్తున్నాం అనమాట. ఇదంతా చూసినా కాబట్టి నేను మోసమేనండి, గట్టిగా మాట్లాడాను. కేవలం డబ్బులు సంపాదించుకోవడానికి తప్ప. అరే చాలా చేస్తారు సార్. మా దగ్గర మొన్ననే వాచ్మెన్ వచ్చిండు. ఉమ్, వాడు వచ్చిండు ఒక 4 రోజులలో వాడిని మార్చేసారు. వాడు ఎస్సీ అయ్యో. ఉండే. ఉమ్, ఎస్సీ ఉండే. ఉమ్, ఏంద్రా నువ్వు మన ఎస్సీవి నువ్వు మాదిగోని నువ్వు గెల్ల పోయినావు, నువ్వు అంత రిజర్వేషన్ పోద్ది ఉమ్, అల్ల పోయినవేంద్రా నాయన అంటే, ఉమ్, ఇక ఆడు కూడా మొత్తం ఆడు కుక్కలాగానే మాట్లాడుతుంది. ఉమ్, ఇక ఉహుం, తీసి పడేసినాం. ఉహుం, ఇలా వద్దు బాబు దిగి. ఉహుం, చాలా జరుగుతుంది. మీరు చాలా బాగా చేస్తున్నారు. నాకు ఉమ్, అదే డౌట్ వచ్చింది. ఉమ్, వాళ్ళు విగ్రహారాధన సిల్వర్ వేసుకొని తిరుగుతుంటారు. ఉమ్. చర్చిలో ఫోటోలు ఉంటాయి. అన్నీ ఉంటాయండి, వాళ్ళు అన్ని విగ్రహారాధన చేస్తారు, చేయకూడదని చెప్తుంటారు. అదే అలా అన్న అంటే మీకు నైట్ మొత్తం ప్రార్థన డిబేట్స్. ఎన్ని రోజులు చేశాడండి ప్రార్థన? ఒక్కటేసారి వస్తే కూర్చున్నాను. ఒకటేసారి వచ్చి తగ్గుతుందని చెప్పాడా, లేకపోతే ఇంకేమన్నా? ఏం చెప్పలేదు. ఆ, ఇది ఆయన మాట్లాడియలే. ఇక మా ఇంట్లో తిట్టిరు. ఆహాహా. ప్రసాదం అంటే తీసుకోకపోతే ఏం లేదు తిట్టిరు. సార్, ఈ పెరాలసిస్ బ్లడ్ క్లాట్ అయితే వస్తుంది బ్రెయిన్ లో. వస్తుంది. నాకు ఒక 4-5 ఇయర్స్ అవుతుంది. ఆ మెడిసిన్స్ వాడలేదా అండి మరి? వాడుతూనే ఉన్నా ఉహుం, కంటిన్యూగా వాడుతూనే ఉన్నా. ఉమ్, ఉమ్. డాక్టర్ కూడా చెప్పిండు 90% వచ్చిందబ్బా. ఉమ్, ఇక ఉమ్, మీకు 100% ఒకరికి పాసిబుల్ కాదని. ఉమ్, ఉమ్. అదేలేండి, కొంచెం వస్తుంది. ఆ బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయితే అది కరిగిపోతే చిన్నగా క్లాట్ అయితే వస్తుంది. అది 100% ఉమ్, రాదు సార్. మీకు ఉమ్, ఇప్పటికీ నాకు 2 ఉమ్, టైమ్స్ వచ్చింది. ఏమంటే అది బెటర్.
ఉహు, ఉహు, ఒక ఒక లెఫ్ట్ హ్యాండ్ ఒకటి కొద్దిగా ఉహు, ఫింగర్స్ కొద్దిగా ఇచ్చావు. ఉహు, ఉహు, అదే మొన్న మీది చూసి వాడిని తిట్టినా నేను. ఉమ్, వాడు ఫోన్ చేసి తిట్టిండు, నేను బాగా తిట్టినా. ఉహు, వాళ్ళు కూడా తిట్టుడు బాగుంది. ఉహు. అయినా ఇట్లా ప్రేర్లు చేస్తే కాళ్ళు చేతులు వచ్చి లేకపోతే తలకాయలు వచ్చి ఇవన్నీ మొలుస్తుంటే ఇంకా హాస్పిటల్ ఎందుకండి, డాక్టర్ ఎంబీబీఎస్ చదువులు ఎందుకు? అవునవును. మనం ప్రార్థన చేస్తూ కూర్చుంటే సరిపోద్ది ఇంకా. నైట్ ఇదంతా మిడ్ నైట్ దాకా మీ డిబేట్స్ వింటా ఉంటాము. ఆ, ఆ, ఆ. అదే అదేలే. ఒకసారి కవిత ముందు ఒకసారి చేస్తే అది కలవలేదు. ఉహు. అదే ప్రే మేము కూడా ఏమైనా హెల్ప్ చేయగలుగుతామేమో. హెల్ప్ ఏం ఖాళీగా లేదు ఉన్నాం కదా. సార్, మీరు చూసి మాలాగా మేము జనాల్ని మోటివేట్ చేయాలనేదే మా ఉద్దేశం. అంటే మోటివేట్ అంటే సార్ చూడండి దీంట్లో ఏమీ లేదు మేము బాగా వర్కౌట్ అవుతుందన్నా, ఆ, ఎందుకంటే ఆ, మాది ఉమ్. మొన్న ఊరికి వెళ్ళాను నేను. సార్ నాకు మా ఒకటే దగ్గర సహాయం చేయాలండి మీరు. సార్ నేను చెప్పండి ఏ సార్. విధంగా ప్రశ్నిస్తున్నానో మీరు అదే విధంగా ప్రశ్నించండి. ఏముంది అదే బైబిల్లో, మాకు యేసుని ఎందుకంటే ఎందుకు నమ్మ మొన్నటి వరకు మాకు తెలియదు వాస్తవానికి. మేము అన్ని ఉమ్, అన్ని సమానమే అనుకునే వాళ్ళం. ఉమ్, ఉమ్. ఏ దేవుడైనా ఒకటే అనుకునే ఒకటే. వాళ్ళం. ఉమ్, ఇప్పుడు ఈ డిబేట్స్ వల్ల తెలుస్తుంది. ఉమ్, యాక్చువల్ గా మా ఊర్లో దాదాపు ఎస్సీలంతా కన్వర్ట్ అయి ఉండే. ఉమ్, ఉమ్, మొన్న ఊరు వెళ్ళాను, ఉమ్, అందరి ఇళ్ళ మీద వినాయకుని ఫోటో పెట్టుకుని ఎందుకు కదా నాకు అర్థం కాలేదు. ఉమ్, ఉమ్, ఏమైందిరా నాయన అంటే రిజర్వేషన్ అట అది అని చెప్తుండే. ఉమ్. ఆ, చాలా మార్పు అవుతున్నది. అవునండి, మార్పు వస్తుంది, చిన్నగా రావాలండి ఇంకా. ఎందుకంటే నేను మా ఊర్లో ప్రత్యక్షంగా చూసిన కనీసం ఉమ్, ఒక 20 ఇళ్ళల్లో అందరూ వినాయకుని ఫోటోలు పెట్టుకోరు. నేను కోరుకున్నది అదే సార్, నాకే సహాయం చేయాలంటే ఇదే సహాయం మీరు చేయాల్సిందే. నాలాగా అవునన్న. ప్రశ్నించి ప్రతి ఒక్కళ్ళు ఆ ట్రాప్ లో పడకుండా వాళ్ళ కుటుంబాలను మనం కాపాడగలిగితే చాలండి. అది అదే మీ మనకి సహాయం అంతే. అందుకే డిబేట్స్ రోజు వాచ్ చేస్తున్నాం మేము కూడా మాట్లాడడానికి. ఉమ్. నేను అడిగింది చూస్తున్నాం. ఒక్కటే క్వశ్చన్ సార్. సరే కాళ్ళు సార్. చేతులు డాక్టర్ మందులు రాసిస్తే మీకు ఈ రోజు కాకపోయినా ఒక నెలకో 2 నెలలకో 6 నెలలకో సంవత్సరానికి మీకు వచ్చేస్తాయి. ఆ, అంతే, మందులు వచ్చేది ఉంటే వాడితే వస్తాయి సార్. వస్తాయి. వచ్చేవి ఉంటేనే వస్తాయి. వస్తాయి. ఇక రాని నేను ఉంటే కూడా అడిగేది ఏం అది చేయలేదు. కాదండి, క్రైస్తవులను ఏమడుగుతున్నానంటే చెయ్యి తెగిపోయిన పూర్తి కింద చెయ్యి తెగి సగం తెగి పడిపోద్ది, అవునవును, మీరు అడుగుతున్నారు. వాడికి చెయ్యి గనక మొలిస్తే ఖచ్చితంగా నేను కూడా ఆయన క్రైస్తవ మొలుసుడు కాదు సార్, ఆ. ఉన్నది రప్పియవాను చూస్తా. ఆ, నేను ఉన్నది అడిగింది రప్పియవానండి. టాబ్లెట్లు వాడితే రిలీఫ్ వస్తాయి సార్, కొన్ని 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 వాటికి టాబ్లెట్లు వాడితే. అట్లా ఉమ్, కూడా వస్తలేవు కదా, రాని చెప్తున్నా. ఉమ్, ఉమ్, నాకు ఒక ఇప్పుడు 5 years అయిపోయింది. ఉమ్, నాకు మాక్సిమం వచ్చే కాడికి వచ్చింది, మిగతాది అది డాక్టర్ కన్సల్ట్ 10 మంది డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను నేను. ఉమ్, ఉమ్, నేను చూసుకుంది కూడా కేరు అపోలో అన్ని చూసుకున్నా. ఉమ్, ఉమ్, ఏ డాక్టర్ అయినా కూడా సార్ అంతకంటే ఎక్కువ రాదండి ఉమ్, అని చెప్తారు. వీళ్ళు పూర్తిగా తెప్పించగలిగితే అప్పుడు నమ్మచ్చండి. అది నేను ఎక్కడ వస్తుంది సార్ పూర్తిగా పూర్తిగా, పూర్తిగా కష్టం. యాజిటీజ్ చేయగలుగుతారా? ఉమ్. అట్లాంటి చాలా మంది ఉన్నారు అసలు ఇలా అక్కడ వచ్చేది. దాకేందుకు సార్, అసలు పాస్టర్ని ముందర కళ్ళజోడు లేకుండా చదవమని చెప్పండి చాలు, మనకి అదే గ్రేట్. అదే సార్, అదే ఇంకా చాలా జరుగుతున్నాయి. సిటీల్లో ఎక్కువ జరుగుతున్నాయి, ఊర్లలో కొద్దిగా అవేర్నెస్ ఉందేమో కానీ సిటీలో బతకడానికి వచ్చిన వాళ్ళు లేబరు అవునండి, ఎక్కువ గుడిసెలలో పాపం ఈ పని చేసుకునే వాళ్ళే. వాళ్ళే సార్, ఈ గుడిసెల వాళ్ళ దగ్గర తిరిగి అమ్ముకునే వాళ్ళ దగ్గర ఉమ్, లేబర్ దగ్గరనే వీళ్ళు చేస్తున్నారు ఎక్కువ. ఉమ్. అది అది మాత్రం కొద్దిగా ప్రచారం ఇంకా జర గట్టిగానే చేయాలి. అవునండి, అవును, చేద్దాం సార్. అదే ఇప్పుడు నేను దానికే కంకణం కట్టుకున్నాను. అదే. ఈ అవును సార్. మతాన్ని పూర్తిగా తరిమి కొట్టాలి ఇండియా నుంచి. పాపం బాధపడుతుందల్లా పేద బిక్కి అనండి. వాళ్ళకి అవును సార్, చాలా హాస్పిటల్కి బాధపడుతుంది. వాళ్ళకి హాస్పిటల్కి డబ్బులు లేనప్పుడు వీళ్ళే మేము ప్రార్థన చేసి తగ్గిస్తామని చెప్తారు. అదే అలా కిడ్నీలు చెప్తున్నారు. చెడిపోయిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు. హార్ట్ పేషెంట్ ఇట్లా చాలా మంది చెప్పారు నాకు ఫోన్ చేసి, చచ్చిపోయారు సార్ మా వాళ్ళు, ఇట్లా చచ్చిపోయారు ఇట్లా చచ్చిపోయారని. అవును, జర అవన్నీ. పరిచయం అయితే చాలు, జస్ట్ పరిచయం అంతే. అతను ఆ వాడు తెలుసుకొని ఇంటికి వచ్చిండు మరి. చూడండి, అది వచ్చి దరిద్రం మరి నా కొడుకులు. ఇంటికి వచ్చి మరి ఏదో కన్విన్స్ అవుతాడేమో పెద్ద మనిషి అని. ఓహో, అంత మీకు ఈజీగా ప్రాబ్లం ఉంది. ఉందని తెలుసుకొని ఇంటికి వచ్చాడా? అది. ఆహాహా, మీకు ప్రాబ్లం ఉంది నేను తగ్గిస్తానని చెప్పి వచ్చాడు మీ ఇంటికి. అవును సార్. ఏమన్నాడండి, ప్రార్థన చేసి తగ్గిస్తా అన్నాడా లేకపోతే మా దేవుడు తగ్గిస్తాడని చెప్పాడా? వచ్చిండు మామూలుగా కూర్చున్నాడు. ఉమ్, అరే ఇట్లా అయిందిరా బాబు నాకు జర ఉమ్, హెల్త్ ప్రాబ్లం అనగానే ఏదో ప్రేయర్ చేస్తున్నాడు. ఉమ్, ప్రేయర్ చేసి నెత్తిలో చేయి పెట్టి ఉమ్, ఏం చేసినాక ఆ రోజు శుక్రవారం మా ఇంట్లో పూజ జరుగుతుంది. ఉమ్, ప్రసాదం తెచ్చిస్తే ఆమె తినమ్మా అని అన్నాడా? తినడానికి ప్రసాదం ఉమ్,
తిననమ్మా నేను అంటే ఇక తినడానికి నీకు ప్రియరం కదా బాబు వద్దా. దొంగ నా కొడుకులు. దేవుని నువ్వు నమ్మినావు, నేను కూడా నమ్మినా. ఆ? నేను కూడా యేసుబాబు నమ్ముతా, నువ్వు కూడా నువ్వు జై శ్రీరామను అయిపోతుంది. కొంతమంది తింటున్నారు సార్, మా ఇంటి ఎదురుగా క్రిస్టియన్స్ వాళ్ళు ఇప్పుడు అంటే కొంచెం మార్పు వస్తుందిలేండి. ఇప్పుడు జనాల్లో పాస్టర్లు కూడా తినమని తప్పులేదు అని చెప్తున్నారు. ఎందుకంటే జనాలు వ్యతిరేకిస్తున్నారు కదా ఎక్కడ పడితే అక్కడ. అందుకని కొంచెం వాళ్ళలో కొంచెం ఆలోచిస్తున్నారు ఏమన్నా. కొంతమంది తింటున్నారు. మా ఇంటి ఎదురు ఉన్నారు, వాళ్ళు తింటారు. వాళ్ళు మేము ఇచ్చినా తీసుకుంటారు. తిరుపతి ప్రసాదం ఇచ్చినా తీసుకుంటారు, తింటారు. మాకేం లేదండి, మా రిలేషన్ అంతా హిందువులే అని అంటారు. పండుగలకు అన్నిటికి పోతారట వాళ్ళు. ఓకే ఓకే అన్ని చేస్తామన్నారు కొందరు అట్లా. అదే అన్న, మనం కూడా ఏదైనా కొద్దిగా హెల్ప్ చేసుకున్నాం. నేను అదే మనోడు ఉన్నాడు కదా స్టేషన్ లో పడ్డాడు పాపం. అవునండి, ఆయన కూడా చాలా మన ఇవేనేనండి కళ్యాణ్ అన్నాను, లలిత్ అన్న తీసుకొచ్చారు బయట. అవునవును, మీది కూడా ఉన్నది, వాయిస్ విన్నాను. వాళ్ళిద్దరే. కళ్యాణ్ గారు అవన్నీ చూస్తూనే ఉన్నాను. నేను ఎవ్రీథింగ్ వాచ్ చేస్తూనే ఉంటాను, కామెంట్ చేస్తుంటాను. అదే ఇక మనం కూడా ఇట్లా కొద్దిగా కరపత్రాలు ఎలాంటివి ఉంటే కూడా ఇచ్చేద్దామని. ప్రవీణ్ గారిని కలుసుకోవాలి, సరే కలుసుకొని మనం జర పంచాలి పత్రికలను, కొద్దిగా వచ్చి ఏదో కొద్దిగా హెల్ప్ చేద్దామని. ఇక మాది ఏజ్ అయిపోయింది కదా, రిటైర్మెంట్. రిటైర్డ్ అయ్యారా సార్? అవును సార్, ఓకే అండి, రిటైర్డ్ అయినా ఖాళీగా ఉన్నాం. మేము కూడా లాస్ట్ ఇయర్ వరకు కూడా నేను కుడతా అసలు అన్ని దేవుళ్ళకి సమానం అనుకునేవాడిని. మీకు ఎప్పుడు తెలిసింది సార్ మరి? ఇవే కరుణాకర్ గారి వీడియోల ద్వారానే. సూపర్ అండి, ఆయన అన్నిటికీ మూల స్తంభం. 1 year 2 year అవుతుంది అంతే. కరుణాకర్ గారి వీడియోల వల్లనే ఇవన్నీ తెలవడం, లేకపోతే మాకు ఇప్పటికి తెలియకపోతుండే. అవునండి, అన్ని సమానం లే అనుకుంటాం. మన దగ్గర ఉన్న పెద్ద తప్ప అదే సార్. అవునండి, మనం అన్ని దేవుళ్ళు సమానం అనుకుంటాం, వాడు అనుకోడు. వాడు అండి ముస్లిం క్రిస్టియన్ ఇద్దరు అండవు. ముస్లిం ఇంకా డేంజర్ ఉంది. డేంజర్, అవునండి, అవును, కరెక్ట్. వాడు మార్చాడు కానీ వాడు చాలా డేంజర్. ముస్లిం దాంట్లోనే ఉండి వచ్చిన వాడు మన దాంట్లో తినాడు, వాడి దాంట్లోకి మనం పోవాలి. అవునండి, అవును. వాడు మనం దోసింది వాడు తినాడు, వాడు దోసింది మనం తినాలి. అవును సార్, అది కూడా ఒక్కొక్కటి నాన్ వెజ్ కూడా ఈ జట్కా మాంసం ఇది చేయాలి సార్. అవునండి, అవును, అది కూడా చాలా ప్రమాదకరం ఉంది. అవును సార్, అవునండి. 50 ఏళ్ల నుంచి ఇది ఒకటి చేస్తున్నారు. దాంట్లో ఇంతకుముందు మేము కూడా అప్పట్లో RSS అనిపోయినాం కానీ మనకు అప్పట్లో ఈ ప్రచారం లేదు కదా, హిందూ ప్రచారం లేదు. ఎంతసేపు జిఆర్ స్వామి వారి గయ్య చూసేవాళ్ళం, చాగంటివి. అవి కూడా దీంట్లో ఇట్లా అన్ని దేవుడు సర్వం మనమే అన్నట్లు ఉండే కదా. భగవంతుడు ఎందులో చూసినా భగవంతుడు ఒకడే. అవునండి, అవును. ఇప్పుడు వివరంగా చెప్తున్నారు. సరే సార్, సరే సార్, థ్యాంక్ యూ సార్, నమస్తే సార్. నమస్తే.